మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే ఎక్కడెక్కడ దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన సమయాన్ని మనకి దయచేశాడు. అందరి బట్టి ఆయన నామముకే మహిమ కలుగు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. దయతో జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మాభిషేకంతో నింపండి, సహాయం నడిపించి మీ చిత్తమే జరిగించి అయ్యా మీ కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందాలి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన లెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకు సమయాన్ని దయచేశాడు. అందరి బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. నేటి దినాన్ని మనం చూసాం కదా, 15వ అధ్యాయంలో 15వ అధ్యాయాన్ని ఒకసారి కనుక మనం ధ్యానించినట్టయితే 15వ అధ్యాయంలో యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడు నాదాబు రాజు అయ్యాడు. నాదాబు రాజు అయిన తర్వాత నాదాబు దేవునికి ఎంత విరోధంగా అంటే యెరోబాము కంటే కూడా ఇంకా ఎక్కువగానే విరోధంగా ఉన్నాడు. తన తల్లి యెరోబాము యొక్క భార్య యెరోబాము యొక్క భార్య యెరోబాము చేసినది తప్పు అని మాత్రం చెప్పకుండానే ఇక యెరోబాము యొక్క కుమారుడు కాయిలా పడినప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు యెరోబాము రాజుగా ఎవరైతే ఏ ప్రవక్త అయితే దేవుని ద్వారా చెప్పాడో ఆ ప్రవక్త దగ్గరికి ముసుగు వేసుకొని పంపించాడు. దాని తర్వాత దేవుడే చెప్పాడు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు యెరోబాము కుమారుడు బ్రతకడని. ఆ తర్వాత యెరోబాము ఇంకో కుమారుని నాదాబు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఈ నాదాబు కూడా దేవునికి విరోధంగానే బ్రతికాడు. దేవునికి ఎంతో విరోధంగా బ్రతికాడు. ఆ బ్రతికినప్పుడు బయషా అనే రాజు నాదాబుని చంపేశాడు. నాదాబుని చంపడమే కాదు కానీ నాదాబు యొక్క కుమారులందరినీ కూడా మొత్తం ఎవరిని ఒక్కరు కూడా మిగలకుండా అహియా ద్వారా ఏ మాట సెలవిచ్చాడో ఆ మాట ప్రకారం అందరినీ కూడా మొత్తాన్ని కూడా చంపేశాడు. మొత్తం వాళ్ళు ఎవ్వరు కూడా సమాధికి చేరలేనంత పరిస్థితిలోకి వచ్చేసారు. అయితే ఇదే అధ్యాయంలో ఆసా గురించి రాయబడి ఉంది కదా. యూదారాజు అయిన ఆసా తన యెరోబాము తర్వాత అబియా తర్వాత యెరోబాము యొక్క కుమారుడు రెహబాము యొక్క కుమారుడు అబియా గురించి చాలా కొద్ది మాటలే రాయబడి ఉంది. దాని తర్వాత అతని కుమారుడు ఆసా. ఈ ఆసా రాజు అయిన తర్వాత తన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆఖరి దినాల్లో మాత్రం తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, వెళ్ళి యూదారాజుతో వివాదం ఉంటే అప్పటికి బయషా రాజుగా అయ్యాడు. బయషా రాజు అయిన తర్వాత యూదారాజుతో వివాదం ఉన్నప్పుడు వెళ్ళి సిరియా రాజు అయిన బెన్హదదుని వెళ్ళి సహాయం కోరాడు. దేవుని దగ్గర ఆధారపడలా, దేవుని మీద ఆధారపడలా, దేవుడు కాపుతల కోసం ఆధారపడలేదు, దేవుని కూడా దేవుని వేడుకోకుండా దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళి బయషా రాజుగా ఉండి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి మాకు చాలా విరోధంగా ఉన్నాడు, ఆయనతో నువ్వుతో స్నేహం చేస్తున్నావు కదా, నువ్వు వారితో సంధి చేస్తున్నావు కదా, వారిని సమూలంగా నిర్మూలన చేయమని చెప్పేసి బెన్హదదుకి వెళ్ళి వర్తమానం పంపి దేవుని మందిర ఖజానాలోండి వెండి బంగారాలు తీసుకుని వెళ్ళి బెన్హదదుకి వెళ్ళి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? దేవుని మందిర ఖజానాలోకి తీసుకెళ్లి బెన్హదదుకి ఇచ్చాడు. దేనికోసం? శత్రువుని చంపడం కోసం, శత్రువు మీద విరోధంగా ఉండడం కోసం దేవుని మందిర ఖజానాలో అది దేవునికి విరోధమైన చర్య. దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. చూడండి ఒకసారి మన హిజ్కియా విషయంలో చూసినట్లయితే, హిజ్కియా ఆ రోజు వచ్చిన సెనహేబు రాజు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఇలా వచ్చాడంటే ఏం పర్లేదు మీరు ధైర్యంగా ఉండంటే ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మాకు ఈ పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించు, నువ్వు తప్ప మాకెవరూ లేరు అని చెప్పేసి ఉన్న జనులందరూ కూడి హిజ్కియా దేవుని మందిలో ప్రార్థన చేస్తాడు. దేవుని మందిలో ప్రార్థన చేసి శత్రువుని తరిమాడు. కానీ ఆసా దగ్గరికి వచ్చినప్పటికీ శత్రువుకి ఇంకో శత్రువుది కూడా కలిసి దేవుని మందిర ఖజానాలోనే తీసుకెళ్లి ధనమును, ఐశ్వర్యమును,
బంగారము వెండి వాళ్ళకిచ్చి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాడు. ఇది దేవునికి విరోధమైన చర్యగా ఉంటూ ఉండగా ఆ తర్వాత ఒక హెచ్చరిక చేశాడు. ఒక ప్రవక్త వచ్చి ప్రవక్త హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఆశ నొచ్చుకున్నాడే తప్ప సరిదిద్దుకోలే. ఆ తర్వాత కుదరని రోగం ఆయనకు వచ్చింది. కుదరని రోగం వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని దగ్గర వేడుకోకుండానే దేవుని దగ్గర విధేయత చూపించకుండానే తన ముసలితనంలో అంత్యకాలంలో ఆయన చనిపోయాడు. ఇదంతా కూడా 15వ అధ్యాయంలో జరిగిన సంఘటన. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.